తెలంగాణలో మెదక్ చర్చికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన పురాతనమైన కట్టడంలో దేశ విదేశీయుల శిలాకళ దాగి ఉంది. ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ ప్రార్థనా మందిరంగా పేరు పొందిన మెదక్ చర్చి ఇప్పుడు 100వ వసంతం పూర్తి చేసుకుంటుంది. కరుణామయుడి పుట్టినరోజు సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది మెదక్ చర్చి. ఈ నేపథ్యంలో మెదక్ చర్చి గురించి ఏఎన్ఎన్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రదేశం, ఆసియాలోనే రెండవ అతిపెద్ద క్రైస్తవ ప్రార్థనా మందిరం మెదక్ చర్చికి ఏడాదితో 100 ఏళ్లు పూర్తయ్యాయి. శతవసంతాలు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మెదక్కు కేథడ్రల్ చర్చి నిర్మాణం ఓ అద్భుతం. నూట 75 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో కనిపించే ఈ చర్చి నిర్మాణం వెనుక పూర్తిగా రంగురాళ్ళు, డంగు సున్నం ఉపయోగించి 173 అడుగుల ఎత్తు టవర్, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో చర్చిని యూరప్ గోథిక్ శైలిలో అత్యంత సుందరంగా నిర్మించారు. నిర్మాణం పటిష్టగా ఉండేందుకు ఆనాడు భారతీయ పురాతన పద్ధతులు అనుసరించినట్లు చెబుతూ ఉంటారు. గోడలు నిర్మాణమే కాదు, చర్చి లోపల రంగురంగుల గాజు ముక్కలతో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ఈ చర్చికే హైలైట్గా నిలుస్తాయి. 100 ఏళ్ళు అవుతున్న చర్చి నిర్మాణం వెనుక చెక్కు చెదరలేదంటే నిర్మాణ తీరుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 1914లో ప్రారంభమైన చర్చు నిర్మాణ పనులు 10 ఏళ్ల పాటు కొనసాగి 1924లో పూర్తయ్యాయి. పూర్తిగా రంగురాళ్ళు, డంగు సున్నం ఉపయోగించి 173 అడుగుల ఎత్తు టవర్, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో చర్చిని యూరప్ గోథిక్ శైలిలో అత్యంత సుందరంగా నిర్మించారు. నిర్మాణ నిపుణుల పర్యవేక్షణలో చర్చి నిర్మాణం కొనసాగింది. ఇందులో ఉన్న విశాలమైన హాలు ఫ్లోరింగ్ తెలుపు, ఎరుపు, నలుపు రంగులతో ఇటాలియన్ టైల్స్ వినియోగించబడ్డాయి. జకోస్లేవియా దేశస్థులు దేవదారు కర్రతో ఈగల్ రూపంలో తయారు చేసి బైబిల్, పాఠన వేదిక రంగూన్ టేకుతో రూపొందించి ప్రభు భోజనం చేసిన టేబుల్స్, కుర్చీలు, దర్వాజాలు, కట్టడాలు ఉన్నాయి. చర్చి లోపల యేసుక్రీస్తు జీవిత చరిత్రను రూపొందించిన తీరు అద్భుతమనే చెప్పాలి. యేసుక్రీస్తు పుట్టుక, సిలువ వేయటం, ఆరోహణం ఇవన్నీ కూడా ఈ పెయింటింగ్స్లో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ ఒకే గాజుపై కాకుండా ఇంగ్లాండ్లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్స్ వేసి వాటిని ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. కాగా సూర్యకిరణాలు పడితేనే ఆ పెయింటింగ్స్ కనిపించడం వీటి అసలు ప్రత్యేకత. అంటే సూర్యోదయం 6 గంటల నుంచి మొదలు సాయంత్రం 6 గంటల వరకే ఈ పెయింటింగ్స్ మనకు కనిపిస్తాయి. 6 గంటల తరువాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కనిపించవు. దీని వెనుక ఉన్న పరిజ్ఞానం అందరినీ అబ్బురపరుస్తుంది. మరోవైపు ఉత్తరం దిక్కున ఉన్న 3వ కిటికీపై అస్సలు సూర్యకిరణాలే పడవు, అయినా అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడి రాళ్లపై సూర్యకిరణాలు వక్రీభవనం చెంది ఆ కిటికీపై పడటం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తూ ఉంటారు. చర్చి నిర్మాణంలో వాడిన మార్బుల్స్ను ఇంగ్లాండ్, ఇటలీ నుంచి తీసుకువచ్చినట్లు చరిత్రకారులు చెబుతూ ఉంటారు. చర్చి లోపల రీసౌండ్ రాని విధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. చర్చి మొత్తంగా నిర్మాణంలో భారత్కు చెందిన రాతి, డంగు సున్నాన్ని మాత్రమే వాడటం ఇంకొక ప్రత్యేకత. పిల్లర్లు, భీములు లేకుండా 2 అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరంతో పాటుగా పొడవైన శిఖరాన్ని నిర్మించడం ఆనాటి నిపుణుల నైపుణ్యానికి నిదర్శనం. 200 అడుగుల పొడవుతో సువిశాలమైన చర్చి సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అయితే ఈ కట్టడం వెనుక పెద్ద చరిత్ర ఉంది. అది సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. 1914వ సంవత్సరం అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో వేలాది మంది యుద్ధానికి సమిధలయ్యారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇందుకు భారత్ మినహాయింపేమీ కాదు. చేసేందుకు పని లేక, తినేందుకు తిండి లేక రోజులు లెక్క పెట్టుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. తీవ్రమైన కరువు సంక్షోభంలో విలవెల్లాడుతున్న పరిస్థితి. అలాంటి భయానకరమైన కరువు పరిస్థితుల్లో చార్లెస్ వాకర్ అనే ఇంగ్లాండు దేశస్థుడు కరుణామయుని కోవెల నిర్మాణం తలపెట్టారు. ఇలాగైనా ప్రజలకు కాస్త పని దొరుకుతుందేమోనని చార్లెస్ ఆలోచన. ఇందుకోసం హైదరాబాద్ను పాలిస్తున్న 6వ నిజాం రాజు 1000 ఎకరాల భూమిని కేటాయించారు.
1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం 1924 డిసెంబర్ 25న పూర్తయింది. 10 ఏళ్ల పాటు సుమారుగా 12,000 మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలుపంచుకొని ఉపాధి పొందారు. ఈ చర్చి నిర్మాణ సమయంలో మెదక్కు మెతుకు సీమ అనే పేరు వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ చర్చి నిర్మాణానికి అప్పట్లోనే 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారట. కొంతకాలం కిందట 2 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేశారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6,000 మంది కూర్చొని ప్రార్థనలు చేసుకునేంత విశాలమైన స్థలం ఉంటుంది. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలే కాదు, దేశ విదేశీయులు కూడా వస్తూ ఉంటారు. సందర్శకుల్లో క్రైస్తవులతో పాటుగా ఇతర మతస్థులు కూడా ఉంటారు. కేవలం పర్వదినాల్లోనే కాదు, ఈ అద్భుత కట్టడాన్ని చూసేందుకు సాధారణ రోజుల్లో సైతం సందర్శకులు వస్తూ ఉంటారు. ఈసారి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే ఆలయ కమిటీ సభ్యులు, బిషప్, ఫాదర్సు, దైవ ఆరాధకులు ఇక్కడికి వచ్చే భక్తులు సుమారుగా 10 లక్షల పైనే ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెల 25 వరకు ఉత్సవాలు జరుగుతాయని చర్చి అధికారులు చెబుతున్నారు.